ఆ వచ్చినావా రాదా కూసో. ఏం పని చేస్తావు నువ్వు? చేపలు పడతా. చేపలు పడతావా? అవు. ఏడా బాయిలా పడతావా? కాదు, ఎండిపోయిన చెరువులో పడతా. ఆ ఎండిపోయిన చెరువులా పడతావా? అవు. ఏం పేరు నీది? నా పేరా మందిని ముంచిన మల్లేసి. మందిని ముంచిన మల్లేశమా? అరే ఏముంది బాయ్ నీ పేరు? ముఖానికి అతికినట్టుంది. ఏంది మోసేతుకు తలిగేసినట్లేదా? ఏ లేదు, కాలు కుగిలాడినట్టుంది గాని. మరి ఇక్కడ పెట్టే గొల్లాల గురించి తెలుసు కదా? నీ గొల్లాల గురించి తెలుసు, నీ తాళాల గురించి తెలుసు, మొత్తం నీ చరిత్రనే తెలుసు. అబ్బా అట్లానా? అసలు సంగతి తెలియదు నీకు. ఏంటిదో అసలు సంగతి. ఇక్కడ అడిగే ప్రశ్నలకు అబద్ధం చెప్తే బట్టలు కూడా తీస్తారు తెలుసా నీ? ఏంది బట్టలు కూడా తిత్తారా? అవు. మరి నిజం చెప్తే నిజం కూడా తిత్తారా? ఆ ఏంది బాయో మాట్లాడటం మీకే మరలా పడుతున్నావు, అడిగేటోని మీకే మరలా పడుతున్నావేంది? అడిగటానికి మీదకి మరల పడద్దంటే అడిగేది చక్కగా అడగాలి. ఆ మా అడిగినంతి ఇక వాటు నీకు 2 ముచ్చట్లు చెప్తాం. వాటికి మంచిగా సమాధానం చెప్తే ఒక్కదానికి 10,000 వస్తాయి. 2 ఆడుకో, నువ్వు 70 ఆడుకో, అన్నిటికీ తెగాయించి వచ్చింది. ఆ తిగాయించి వచ్చినావా? సరే సరే ఇక వాటు మొదటి ప్రశ్న ఎత్తున్నా, గెలితే 10,000 వస్తాయి. 10,000. ఏ తెలుస్తీగా 10,000 వస్తాయి 10,000 వస్తాయి అని 10 మందికి నచ్చతట్టోర్రా పడుతుంది. నువ్వైతే అడుగు. ఆ అంతేనంటావా? సరే ఇగో మొన్న మా గల్లీలా దొంగతనం జరిగింది బిడ్డ. ఏయ్ బిడ్డ అనబడుతుందిరా? నీదేవురు నాదేవురు? ఆ ఏమారు రారపోరు కాడికి వచ్చినవరో కథ. అరే ఏదో నోరు జారిందే. మరి నాది చెయ్యి జారుతుంది. ఆ చేయి జారుతుందా? ఇంకేమో జారేటట్టుంది కానీ ఇది. ఇక వాటు ఇగో మా గల్లీలా దొంగతనం జరిగింది. దానిలో 4 దొంగలున్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్తా నీకు ఇప్పుడు. 1 నల్ల మొక్కపోడు, 2 తెల్ల మొక్కపోడు, 3 కుక్క మొక్కపోడు, 4 దొంగ మొక్కపోడు. ఇక ఇంట్లో 1 అసలోడు. ఏంది ఒక్కడు అసలోడా? అంటే ఈ ముగ్గురు ఎవరన్నట్టు? వాళ్ళు 3 అవలగాన్లు, ఎందుకు వనికిరానోళ్ళు. అవలగల్ల పేర్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా ఏంది? అరే గదేవాయ అవలగాన్లు 3 ఉంటారు, అసలోడు 1 ఉంటాడు. ఇక నువ్వు అసలోని పేరు చెప్పాలి, అసలు కథ కాది. అసలోని పేరు చెప్పాలి నాకు. అవు. అసలోడైతే దొంగ మొక్కపోడు. ఆ దొంగ మొక్కపోడా? ఖచ్చితంగానా? ఏయ్ అజ్జన్న దొక్త గాని అబద్ధం చెప్ప నేను. అబ్బో నువ్వు తొక్కేటట్టే ఉన్నాయి గాని, మరి 4 గొల్లెం పెట్టమంటావా? గొల్లెమే పెట్టుకో, నువ్వు కళ్ళమే పెట్టుకో. ఆ అంతే అంటావా? మరి ఆ గొల్లెం పెడుతున్నా మరి. పెట్టు అత్తయి పిత్త విత్తాయి. ఆ అంతేనంటావా? మరి 4 నంబర్ దొంగ మొక్కపోని గొల్లెం పెడుతున్నా మరి గొల్లెం. 4 నంబర్ దొంగ మొక్కపోడు. అరే మందిని ముంచిన మల్లేశం కరెక్టే చెప్పినావు కదా వాడు. 4 నంబర్ కరెక్టేనా? మందిని ముంచిన మల్లేశం నీకు 10,000 రూపాయలు వచ్చినావా? సరే ఇప్పుడు మళ్ళా 20,000 రూపాయలకు నీకు ఇంకో ప్రశ్న ఎత్తారు. అన్నా మీ సంగతి నాకు తెలియదా ఏంది? ఇంకో ముచ్చటేసి ఉన్నాయి ఉడవికాలని చూస్తారు కదా. నేనే మందిని ముచ్చిన మల్లేశం అంటే నన్నే ముంచాలని చూస్తారులే. చాలు తీవా, నా పైసలు నాకు ఇచ్చి ఇంకొకరిని ఏమన్నా చూసుకోరు మీరు. ఏ ఇక వాటు నీ పైసలు ఏమని కావాలవా? తీసుకో. మరి ఇవి అసలు పైసలే కదా? ఆ అసలు పైసలా? నువ్వు దొరికేదాకా అసలే. అట్లనా? అవు మరి అవు గాని మరి 10,000 నువ్వు దొబ్బినావు కదా, ఏం చేస్తావేవి? ఏంది ఏం చెప్తా అని అడుగుతానవా? ఒక్కసారి బయటకై చూసుకో, అప్పులలో ఎంతమంది ఉన్నారు. బియ్యం దుకాణపోనికి 3,000 ఇయ్యాలి, ఇల్లు కిరాయానికి 2,000 ఇయ్యాలి, బట్టలు ఇస్త్రీ చేసిన శాఖలోనికి 1,000 రూపాయలు ఇయ్యాలి. ఎన్నైనా లెక్క పెడతానవా? పెడుతున్నా. 6 దాకా అయినాయి కదా. 6 అయినాయా? ఇంకా 4 మిగిలినాయి అన్నట్టు. మొన్న తాగుడు బుక్కుడు తందనాలు ఆడితే 2,000 అయినాయి. వాడొచ్చి బయట నిల్చున్నాడు. పత్తాలాటల 1,000 రూపాయలు బాకీ, పాన్ షాప్ లా 500 బాకీ, 495 కళ్ళు దుకాళ్ళ బాకీ. ఇంకా నాకేం మిగిలినాయి? 5 రూపాయలు మిగిలినాయి. ఒక్క సీసా మంది మిగిలినాయి. ఇంతగానో ఆడుతుంది.